హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు బుధవారం మామ, పొద్దున్నే టైం 5 అవుతుందన్నమాట. స్టార్ట్ అయితే అయిపోతున్నాం. మార్కెట్కి వెళ్ళేసరికి 6 అయితే అయిపోతుంది టైం నాకు తెలిసి. మెల్లగా మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాం మామ. ఈరోజు పొద్దున్నే చూస్తే అంటే వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం పడుతుంది అని అయితే ఉందన్నమాట. అందుకని మామూలుగా మార్కెట్ కూడా వచ్చేసి మనకి కొంచెం చిన్నదే ఈరోజు. అంటే రేట్లు ఎక్కువ అడుగుతారనమాట జనాలు. వచ్చేసి అరకిలో 30 కంటే ఎక్కువ కొనరు అనమాట. సో చూసి అయితే తెచ్చుకోవాలి మనం. కాకపోతే మార్కెట్లో రేట్లు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మనం అరకిలో 40 అమ్మకపోతే మనకు మిగిలేదు ఏమి ఉండదు. అది జనాలకు అర్థం కాదనమాట. ఈరోజు నేను కొన్ని పాయింట్లు అయితే చెప్తామమ్మ. అంటే కొంతమందికి హర్టింగ్ అనిపించవచ్చు, నేనైతే ఏం చేయలేను, అది రియాలిటీ అనమాట. సో ఆ పాయింట్లు అయితే చెప్పాలి మీకు. అంటే ఈ బిజినెస్లో ఉంటాయి ప్రాబ్లమ్స్, అది తెలియకుండా చాలామంది వచ్చేసి కామెంట్లు చేస్తూ ఉంటున్నారు. సో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొన్ని పాయింట్లు అయితే చెప్తా. మొత్తానికి మనం డీజిల్ కొట్టించుకొని ఆటోలో మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మార్కెట్కి. తెలిసిందే కదా మామ, మనం ఈరోజు బోయినపల్లి వెళ్ళి అటు కొత్తూరు అయితే వెళ్తామన్నమాట. కొత్తూరు కూడా కొంచెం రోడ్డు బాగుండదు కదా అక్కడ. ఆ రోడ్లో కొంచెం మట్టి అయితే పోసారనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు, అంటే 10% పర్లేదు అంతే. ఇంకా 90% రోడ్డు అంతే ఉంది. మొత్తానికి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. ఆలు రేట్ అయితే పెరిగింది. 25 రూపాయలు కిలో అయింది. 21, 22 ఉండేదన్నమాట. ఆలు క్వాలిటీ అయితే నెంబర్ 1 వచ్చింది. అరకిలో 30, కిలో 50 అయితే అమ్మామన్నమాట. అంటే ఆ రేట్ అయితే చెప్పాలి, ఇంకా తప్పదు మరి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. ఇది వచ్చేసి మనకి బ్యాగ్ వచ్చేసి అంటే కేజీ వచ్చేసి 35 రూపాయలు అయితే పడుతుంది. ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఇది అరకిలో 40, కిలో 70 అయితే అమ్మామన్నమాట. నేను అమ్మిన రేట్లు అయితే చెప్తున్నామమ్మ మీకు. మిర్చి అయితే రేట్ కొంచెం తగ్గింది. నల్ల మిర్చి వచ్చేసి 30 రూపాయలు కిలో అయితే ఉంది. 35, 33 ఉండేది, కొంచెం తగ్గిందనమాట. ఇది వచ్చేసి 20 అయితే అమ్ముతున్నాం మిర్చి వచ్చేసి. వర్షం పడడం వల్ల మిర్చి అయితే కొంచెం వేస్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత పల్లి మామ, పల్లి వచ్చేసి 40 రూపాయలు కిలో అయితే ఉంది. అరకిలో 40 అయితే అమ్మేస్తున్నాం అనమాట. ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా. 49 కేజీలు అయితే వచ్చింది. ఈ పల్లీలు కొంచెం మళ్ళీ పిందెలు అయితే వచ్చినాయి మామ చాలా మటుకు. దాని తర్వాత మనం ఇది వచ్చేసి దోసకాయ అయితే 2 బ్యాగులు అయితే తీసుకున్నా, కవర్లు. ఇది కూడా కొంచెం రేట్ అయితే పెరిగింది మామ. అరకిలో 30 అయితే అమ్మేస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి 25 రూపాయల కిలో అయితే పడుతుంది అనమాట. తర్వాత అరటికాయ గెల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి 70 కాయల దాకా అయితే ఉంటాయంట గెల్లో వచ్చేసి. కాయ కూడా బాగానే వచ్చింది. ఇది వచ్చేసి మనకి 400 రూపాయలు అయితే పడుతుంది, అమాలితో కలిపి 420. తర్వాత మనం వచ్చేసి బీట్రూట్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. బీట్రూట్ కూడా కొంచెం రేట్ అయితే పెరిగింది. ఇది కిలో వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే పడుతుంది. 20, అరకిలో 30 అయితే అమ్ముతున్నాం అనమాట. అప్పుడప్పుడు అరకిలో 40, కిలో 70 కూడా ఇచ్చేస్తాం. తర్వాత క్యారెట్ మామ. క్యారెట్ కూడా రేట్ అయితే పెరిగింది. ఇది వచ్చేసి మనకి 35 రూపాయలు కిలో అయితే పడుతుంది అనమాట. కవర్ వచ్చేసి 700 అయితే పడుతుంది. 20 కేజీలు కవర్ అయితే ఉంటుంది. ఇది అరకిలో 30 అమ్ముతున్నాం, ఎందుకంటే క్వాలిటీ మంచిగా రాలేదన్నమాట. తర్వాత వైట్ మిర్చి దగ్గరికి అయితే వచ్చేసామమ్మ. ఇది కొంచెం 33 రూపాయలు అయితే ఉంది. రేట్ అయితే తగ్గింది వైట్ మిర్చి కూడా. మొన్నటి వరకు 40 రూపాయలు, 45 రూపాయలు అయితే ఉండేది. తర్వాత క్యాబేజ్ అయితే తీసుకున్నా. ఈరోజు క్యాబేజ్ అయితే వేస్ట్ అయిపోయింది మొత్తం. అంటే మొత్తం పురుగు మచ్చలు అయితే వచ్చేసింది అనమాట. పుచ్చు స్మెల్ కూడా వచ్చింది. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని క్యాబేజ్ అయితే మంచిగా రాలేదనమాట. 12 రూపాయలు కేజీ అయితే పడింది. ఒక బ్యాగ్ అయితే తీసేసుకున్నా. తర్వాత కీరా చూసుకోవచ్చు మామ. మనకి కిలో వచ్చేసి 30 రూపాయలు అయితే పడుతుంది. ఇది కొంచెం పెరిగింది రేట్ వచ్చేసి. ఇది అరకిలో 30 అమ్ముతాం మనం ఎప్పుడైనా కానీ. 20, అరకిలో 30. తర్వాత అనపకాయ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి కవర్ 300 పడుతుంది. రౌండ్ సొరకాయ కానీ, మామూలు నార్మల్ సొరకాయ కానీ. మనం పీస్ వచ్చేసి 40 రూపాయలు అయితే అమ్ముతున్నాం అనమాట. రౌండ్ సొరకాయ 10 వస్తాయి. మామూలు సొరకాయ అయితే 12, 13 అట్లా అయితే వస్తాయి అనమాట. తర్వాత వచ్చేసి బీరకాయ మామ. కొత్తూరులో బీరకాయ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. మనకి 50 రూపాయలు అయితే పడుతుంది. ఇది వచ్చేసి క్వాలిటీ అయితే నెంబర్ 1 వచ్చింది. 30, అరకిలో 50 అమ్ముతున్నాం అనమాట బీరకాయ. ఆ రేట్ అమ్మకపోతే మనకి ఏం మిగలవమ్మ. మీరు ఏదో మేము ఎక్కువ అమ్మేస్తున్నాం అనుకుంటారు. తర్వాత వచ్చేసి దొండకాయ 45 రూపాయలు అయితే ఉంది. ఇది వచ్చేసి నాటు దొండకాయ అనమాట. 20, అరకిలో 40 అయితే అమ్మాం. నేను మామూలుగా చెప్పేవాడిని అంతకుముందు రేట్లు, తర్వాత చెప్పడం మానేసాను అనమాట ఎంతకు అమ్ముతున్నామని. ఎందుకంటే మేము డబల్ రేట్కి అమ్ముతుంటే అది మేమేదో అందరు ఆస్తులు తీసేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ మిగిలేది ₹1 ఉంటుంది, రూపాయలు అంతే. తర్వాత కాకరకాయ వచ్చేసి మనకి కవర్ 500 అయితే పడుతుంది అనమాట. తర్వాత బెండకాయ క్వాలిటీ అంత మంచిగా రాలేదు మామ, వర్షాలు పడుతున్నాయి కదా. అది రేట్ కూడా 45 రూపాయల నుండి 30 రూపాయల డౌన్కి అయితే ఉందన్నమాట. మనం 30 రూపాయలు తీసుకున్నాం 2 బ్యాగులు. ఎందుకంటే ఈరోజు మన మార్కెట్ వచ్చేసి చెప్పా కదా స్టార్టింగ్లోనే చాలా రేట్లు అయితే అడుగుతారనమాట. ఇంకా రేట్లు అడిగే దగ్గర మనం ఎక్కువ పెట్టి తీసుకొని వెళ్ళలేం కదా మామ. అరకిలో 30 కావాలన్న వాళ్ళకి మనం 50 రూపాయలకి తీసుకొని వెళ్ళి 60 రూపాయలకి అమ్మామనుకో ఏం మిగలదు మనకి.
అది మ్యాటర్. దాని తర్వాత సీతాఫలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ట్రే ఉంది కదా, 1000 రూపాయలు అయితే చెప్తున్నారు, 800కి అయితే ఇచ్చారనమాట. ఇది మనం కేజీ 80 రూపాయలు, 100 రూపాయల లెక్కనైతే అమ్ముకున్నాం. 20 కేజీల నుండి 25 కేజీలు ఉంటుంది నాకు తెలిసి. తర్వాత ఇంగ్లీష్ కీరా మామ, ఇది వచ్చేసి మనకి బ్యాగ్ 700 అయితే పడుతుంది, అంటే కిలో 35 రూపాయల నుండి 40 రూపాయలు అయితే పడుద్ది అనమాట. ఇది అరకిలో 45 అన్నాం. తర్వాత టమాటా ట్రే వచ్చేసి బోయిన్పల్లిలో మనకి 500 చెప్పారు. తర్వాత కొత్తూరుకు వచ్చేసరికి ఇక్కడ 100 రూపాయలు అయితే పెంచారనమాట, 600 అయితే చెప్పారు. ఇవి వచ్చేసి మనం ఒక 5 ట్రేలు అయితే తీసుకున్నాం, 3000 అయితే అయింది. ఇది వచ్చేసి మనం కిలో 40 రూపాయలకి అమ్మాము, అయినా కానీ ఎవరు కొనట్లేదు అనమాట. 40 రూపాయలకు కూడా కొనట్లేదు. ఇక 30 రూపాయలకి అమ్ముకోలేం కదా మరి. కాకరకాయ ఇందాక తీసింది ఆ వీడియో అయితే చూపిస్తున్నాం మీకు. తర్వాత నల్ల వంకాయ మామ, ఇది కూడా వర్షాలు పడేసరికి క్వాలిటీ డౌన్ అయితే ఉన్నాయి కూరగాయలు. ఇది వచ్చేసి మనకి 35 రూపాయలు పడుతుంది, 40 రూపాయలు అయితే చెప్తున్నారు. పావు 20 అయితే అమ్ముతున్నాం. అరకిలో 30 అడిగిన వాళ్ళకి 30 కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. తర్వాత బీన్స్ చూసుకోవచ్చు మామ. బీన్స్ వచ్చేసి మనకి ఇక్కడ బోయిన్పల్లిలో అయితే 45 రూపాయలు చెప్పారు హైయెస్ట్, ఇక్కడేమో మనకి 50 రూపాయలు అయితే పడింది అనమాట. మొత్తానికి మార్కెట్ అయితే అయిపోయింది మామ. అయిపోవడం అంటే ఏం లేదు, పెట్టిన దగ్గర నుండి వర్షమే పడుతుంది, సో అందరూ తీసేసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మామ, కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, అంటే మీరు డబల్ రేట్లు అమ్ముతున్నారు, డబల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది అది అని. ఇప్పుడు నేను కేజీ మీద ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 40 రూపాయలు పడింది, 80 రూపాయలు అమ్ముతున్నాను అనుకోండి, అది నేను ఫస్ట్ డేనే అమ్ముతా, దాని తర్వాత రోజు అమ్మలేను. ఎందుకంటే దాని తర్వాత రోజు కూరగాయలు అనేవి కలర్ అయితే అయిపోతుంది, క్వాలిటీ కూడా అంత బాగుండదు. కాబట్టి పడ్డ రేట్కి అమ్ముకుంటాం. ఫస్ట్ డేనే మేము అమ్మేది, దాంట్లో ప్రాఫిట్ ఏం రాదనమాట. మనకు మిగిలేదు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పేది కొంతమంది గురించే మామ, అందరి గురించి కాదు. కొంతమంది వస్తారు, ఈ మాటలో తక్కువ ఉన్నాయి, ఆ మాటలో తక్కువ ఉన్నాయి, ఆన్లైన్లో తక్కువ చూపిస్తుంది అదే అని అంటారు. అదేదో మీరు అక్కడే తీసుకోవచ్చు కదా మామ, ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని అడగడం ఎందుకు? అంటే మీకు క్వాలిటీ కావాలి, ఫస్ట్ థింగ్ కూరగాయలు మెరవాలి, అక్కడ ఉన్న రేట్ కంటే తక్కువకి రావాలి. అలా అయితే కుదరదు కదా, మేము కూడా డబ్బులు పెట్టి తీసుకొని వస్తున్నాం కదా. అలా వచ్చి రేట్లు అడుగుతూ ఉంటారు. మళ్ళీ అక్కడే తీసుకోవచ్చు కదా అని చెప్పొచ్చు మేము, కానీ చెప్పలేము. ఎందుకు చెప్తే మళ్ళీ మీరే ఫీల్ అవుతారు, మీరేమో పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు కూడా కష్టపడుతున్నారని అయితే ఉండదు. ఈరోజు వర్షం పడింది, ఈరోజు కూరగాయలన్నీ వేస్ట్ అనమాట. ఈరోజు ఎంత లాస్ అంటే మీకు చెప్తా చూడండి. 25,000 రూపాయలు పెట్టి నేను తీసుకొని వచ్చింది కూరగాయ, మనకి లాస్ ఎంత? 16,000. అంటే 9,000 అమ్మాము అనమాట. 2 చోట్ల ప్లేసుల్లో వేసి మనం 9,000 అమ్మాము జస్ట్. అది ఎవరికి తెలియదు. మరి వర్షం పడ్డప్పుడు నువ్వు ఇస్తావా డబ్బులు? 40 రూపాయలు ఎక్స్ట్రా, అంటే కిలో మీద 40 ఎక్స్ట్రా అమ్ముతున్నావు, నీకేదో పెద్ద వచ్చేస్తాయి అనుకుంటారు. మనం అమ్మేది ఫస్ట్ రోజు 40 రూపాయలు ఎక్స్ట్రా, దాని తర్వాత మనం అమ్మేది నార్మల్ రేట్ అనమాట. సో మనకు మిగిలేది మ్యాక్సిమం రూపాయికి. ఇప్పుడు నేను 20,000 పెట్టి తీసుకొచ్చానంటే 10,000 నుండి 12,000 వరకు మిగులుతాయి అంతే. అదే మీరు నలుగురం కష్టపడితే కూరగాయలన్నీ అయిపోతాయి మళ్ళీ. అది మీకు తెలియదు, ఏదో అమ్మేస్తున్నాడు అంటే. మరి మీకు క్వాలిటీ కావాలి, రేట్లు తక్కువ కావాలంటే కుదరదు కదా మామ. పక్కనోడికి కూడా డబ్బులు రావాలి కదా, వాడు కష్టపడుతున్నాడు కదా. అంటే మీయే డబ్బులు కాదు కదా, అందరి డబ్బులే, అందరు కష్టపడుతున్నారు. అదే నేను చెప్తుంది, అట్లా అడగండి. మీరు కూడా కొంచెం చూసైతే అది తీసుకోండి. మీరు మాటల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా రేట్లు అయితే అడగలేరు కదా. మరి మా దగ్గరకు వచ్చి మరి అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి అని మీరు మాటల్లో అడుగుతారా? అడగలేరు కదా. ఏ మాటలో అయినా అడగలేరు. ఆ మాటలో తక్కువ ఉందంటారు, ఈ మాటలో తక్కువ ఉంది. సో అట్లయితే అడగండి, మేము తగ్గిస్తాం, మేము ఆటోమేటిక్గానే తగ్గిస్తాం. మా దగ్గర మీరు మాటల్లో ఒక 500 బిల్ చేసినా కానీ వాడు 500 వేస్తాడు. మేము ఒక 20-30 రూపాయలు మేమే మీరు అడగకుండా తగ్గిస్తాం అనమాట. సో అలా అయితే అడగండి మామ. ఇప్పుడు వర్షం పడింది, ఇదంతా లాస్ అయ్యి మనకి వచ్చేసి నెక్స్ట్ డే కూడా పెద్ద పనికి రావి. మహా అయితే మనం 25,000 తెచ్చాం కదా, 25,000కి అయితే అమ్ముకోగలం నాకు తెలిసి. ప్రాఫిట్ ఒక 4-5 వస్తుంది మ్యాక్సిమం, ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా వర్షం పడకపోతే. లేదంటే మాత్రం మనకి లాస్ అయ్యమ్మ. సో అర్థం చేసుకోండి, ఈ వర్షాలు ఇట్లా వచ్చినప్పుడైతే ఇప్పుడు వ్యాపారికి మాత్రం లాసే అనమాట.